అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. అయితే ఈరోజు శరన్నవరాత్రులు 4వ రోజు అండి. 4వ రోజు నేను పులిహోర చేస్తున్నాను అనమాట. కొంచెం ఎక్కువే చేస్తున్నాను. కొంతమందికి పంచుదామని చెప్పి కొంచెం ఎక్కువ చేస్తున్నాను అనమాట. పులిహోరలోకి ఏమేం కావాలి ఏంటి అనేది నేను అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నా. మీకు చూపిస్తాను. మీరు కూడా బాగా చేసుకుంటున్నారా పూజలు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, అందరూ హ్యాపీగా హెల్తీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏమేమి పెట్టానో మీకు చూపిస్తాను. రైస్ అయితే అవుతుందండి. అయితే ఈలోపు మనం చింతపండు కూడా నానబెట్టుకోవాలి కదా. ఇంత చింతపండు తీసుకుని శుభ్రంగా కడిగేసేసుకుని వేడివేడి నీళ్లు పోసి పొగలు వస్తున్నాయి చూసారా, వేడివేడి నీళ్లు పోసి ఇందులో నానబెట్టుకున్నాను అనమాట పులుసు తీసుకోవడానికి. తర్వాత పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని పెట్టుకోవాలి, కరివేపాకు కూడా కావాలి, ఇంగువ మస్ట్ అండో. ఇంగువ లేని పులిహోర అస్సలు నాకు నచ్చదు, అది నేనైతే ఊహించుకోలేను. కాబట్టి ఇంగువ కంపల్సరీ ఉండాలి, ఇంకేమన్నా లేకపోతే ఇంగువ అయితే ఖచ్చితంగా ఉండాలి. రైస్ కుక్కర్లో అన్నం అయితే పెట్టుకున్నాను. రైస్ అయితే పొగలు ఎలా వస్తుంది సార్, ఇంకా వామ్లో పడలేదు, ఉడుకుతుంది. అయితే ఇదిగోండి, దీంట్లో మీరు పులిహోరలో జీడిపప్పు అవన్నీ కూడా వేసుకోవచ్చు, పల్లీలు జీడిపప్పు అన్నీ కూడా వేసుకోవచ్చు. కానీ నేను మాత్రం బాదం వేసానండి. జీడిపప్పు కంటే బాదం మంచి చాలా బాగుంటుందని చెప్పి బాదం వేసాను. పల్లీలు అయితే వేయట్లేదు. ఖచ్చితంగా ఇంగు అయితే వేసుకోండి, పులిహోరలో ఇంగు వేసుకుంటేనే అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా ఆయిల్ కూడా పెట్టుకోవాలండి. ఆయిల్లోనే కదా ఇవన్నీ వేయించుకోవాలి. కొంచెం తక్కువ ఆయిల్ వేస్తానండి. ఇదిగో చూసారా, పోపు అయితే చక్కగా వేగిపోయిందండి, చాలా చక్కగా వేగింది. చివర్లో కరివేపాకు అలాగే పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, అవి వేసుకోండి. అవి వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా కలిపేసుకోండి. ఆ వేడికి అది మగ్గిపోతుంది అనమాట. బాగా మెత్తగా ఉడకనివ్వకండి. కరివేపాకు అలాగే పచ్చిమిరపకాయలు బాగా మెత్తగా ఉడికిపోయింది అనుకోండి, మనకి తినడానికి రాదనమాట. పచ్చిమిరపకాయలు ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు కదా, తినడానికి బాగుంటుందన్నమాట. అలా ఇప్పుడు ఇది నేను ఏం చేస్తానంటే, ఈ అన్నం కుక్కర్లోంచి కింద దింపేసుకున్నాను. దీని మీద పైన వేసేస్తాను, చుట్టూ వేసేస్తాను. వేసిన తర్వాత కాసేపటికి కలుపుకోవాలి. అది వెంటనే కలిపేశారంటే, వేడివేడిగా కలిపేస్తే ముద్దగా అయిపోతుంది అనమాట. అది చూసుకుని కలుపుకోండి. ఇదిగోండి, ఈ పులిహోర పేస్ట్ని ఇలా పైన వేసేసి ఒక 5 నిమిషాలు ఇలా వదిలేసేయండి. వదిలేస్తే మనకి ఆయిల్ తోటి మొత్తం అంతా అన్నము బిగుసుకుంటుంది అనమాట. బిగుసుకుని మనం కలిపినా కూడా అప్పుడు ముద్దగా అయిపోకుండా ఉంటుందన్నమాట. పులిహోర అయితే కలిపేయడం అయిపోయింది. చూసారా ఎంత బాగుందో. చక్కగా ఎక్కువ పోపు వేసుకుని చేసుకుంటే అద్దరిపోతుందండి. ఇదేమో పులగం పెట్టాను అనమాట. ఈ కుక్కర్లో పులగం పెట్టేశాను. ఈరోజు చేసింది పులగము అలాగే పులిహోర, ఇంగువ గుమగుమలాడే పులిహోర అనమాట. ఇదిగోండి పులిహోర అలాగే కొబ్బరి. పులిహోర తింటూ కొబ్బరి ముక్క కొడుక్కుంటే అద్దరిపోతుందండి. ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్లో తెలియజేయండి. చాలా బాగుంటుంది. ఈ కొబ్బరి ముక్కలు పులిహోరలో కలుపుకున్నా బాగుంటుంది, ఇలా పక్కన పెట్టుకుని కొరుక్కుని తిన్నా బాగుంటుంది.